భవన్లో ఏర్పాటు చేసిన ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమానికి గల్ఫ్ బాధితులు పెద్ద ఎత్తున వచ్చారు. గల్ఫ్ బాధితుల సమస్యలను తీర్చేందుకు ఏర్పాటు చేసిన సెల్కు భారీగా వినతులు వచ్చాయి. గల్ఫ్లో తమ వారు చనిపోయి ఏళ్లు గడిచినా పట్టించుకునే వారే లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో కనీసం తమ గురించి అడిగిన వారు లేరని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ బాధితులకు న్యాయం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్న వారితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. ప్రజాభవన్ లో ప్రవాసీ ప్రజావాణి అనే కార్యక్రమాన్ని కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ లాంచ్ చేశారు. అయితే ఈ ప్రవాసీ ప్రజావాణి సెల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గల్ఫ్ లో ఎవరైతే చిక్కుకున్నటువంటి వాళ్ళు, లేదంటే అక్కడికి వెళ్ళి చనిపోయినటువంటి వాళ్ళు, లేదంటే గల్ఫ్ కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ఇంకా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం, అండ్ మోరోవర్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎవరైనా గల్ఫ్ స్టేట్స్ కి వెళ్ళాలనుకుంటే అలాంటి వారందరికీ కోసం ఈ ప్రవాసీ ప్రజావాణి అనే సెల్ ని ఏర్పాటు చేశారు. ఇకపైన ఈ సెల్లో ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజా భవన్ లో ఏ విధంగా అయితే ప్రజావాణి కార్యక్రమంలో అన్ని సెల్స్ లో మిగతా సమస్యలను పరిష్కరించడానికి కంప్లైంట్స్ తీసుకున్నారు, ఇకపైన ఈ సెల్ లో కూడా అదే విధంగా ప్రవాసీ ప్రజావాణి గల్ఫ్ కార్యక్రమాల కోసం అన్ని కూడా రిసీవ్ చేసుకొని ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. కాసేపటి క్రితమే మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసినప్పటికీ ఇప్పటికే ఆల్రెడీ ఏవైతే కంప్లైంట్స్ ఉన్నాయో వాటిని రిసీవ్ చేసుకునేటటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. వన్స్ ఎవరైనా బాధితులు వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని ఎన్రోల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ కంప్లైంట్స్ ని కూడా రిసీవ్ చేసుకుంటారు. ఒక్కసారి సెల్ దగ్గర చూడొచ్చు, పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా బాధితులు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? మేము నిర్మల్ నుంచి. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చారు ఇక్కడ? మా ఆయన అక్కడ దుబాయ్లో దేశంలో చనిపోయిందండి. ఆట చనిపోయింది అక్కడ, అందుకోసమే వచ్చేసినాం మేడం. ఇప్పుడు అక్కడ చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు కదా, మరి అది మాట్లాడారా, తెలుసుకున్నారా, ఏంటి ప్రాసెస్ అంతా? తెలుసుకున్నాం మేడం, తెలుసుకుంటే నచ్చినాం ఇక్కడికి మేడం. అందుకోసం ఈ కార్యక్రమం ఉంది అని ఎలా తెలిసిందమ్మా? మాకు ఇక్కడ మా వాళ్ళు ఇక్కడ ఫోన్ చేసింది ఇట్లా అని తెలుసుకున్నాం మేడం. రైతుల నుంచి. అమ్మ, ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మేడం, నాది కౌట్ల గ్రామము, నిర్మల్ మండలము. గల్ఫ్లో మా ఆయన వెళ్ళి ఇట్లా ఆట వచ్చి చనిపోయిన ఉండే. ఇట్లా ఏ ఆధారవనం లేదు మేడం. చిన్న ఉన్నారు పిల్లలు, పిల్లలను బతికించుకోవడంతా కూడా లేని పరిస్థితి ఉన్నది. ఒక పూట గడవాలంటేనే కష్టంగా ఉన్నది. అక్కడ ఆధారవనం లేదు, ఇక్కడ లేదు. కనీసం ఈ సార్ల వల్ల మాకేమైనా హెల్ప్ కావాలి. మా పిల్లలకు వీళ్ళు నిలబడాలి. ఇట్లనే కాకుండా ఏదన్నా మాకు గవర్నమెంట్ పని కానీ, ఇట్లా టెండర్ పని కానీ ఏదన్నా మాకు లింక్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటి? కాసేపటి క్రితమే మంత్రి గారు మాట్లాడింది అంతా విన్నారా? ఏమనుకుంటున్నారు దీనిపైన? సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది సార్. మాకు ముందు ఇట్లా ఎవరు వేయలేరు. అప్పుడు 2022లో చనిపోయింది. అప్పుడు ఆ గవర్నమెంట్ ఉండి మా పిల్లల తోటికి ఆఖరికి వచ్చి ఇట్లా ఏమైందని కూడా మందలించలేరు మేడం. అయినా మేము 2 నెలలు బాగా ఇబ్బంది పడ్డాం. మీ అప్లికేషన్ ఏంటమ్మా? ఇలా అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఈ రిసిప్ట్ ఇచ్చారా? అవునండి. ఇప్పుడు మీ సమస్య అంతా ఒక లెటర్ ద్వారా ఇచ్చారు. సమస్య అంతా లెటర్ ద్వారా అక్కడ ఏం జరిగిందో అదంతా ఇచ్చినాం. లారీ యాక్సిడెంట్ లో చనిపోయింది. సో చూడొచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా గల్ఫ్ దేశం ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, హస్బెండ్స్ కానివ్వండి, ఎవరైతే చనిపోయారో వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఇక్కడికి వచ్చారు. వాళ్ళ కష్టాలంతా కూడా ఇక్కడ చెప్పుకున్నారు, ఒక లెటర్ ద్వారా ఇచ్చారు. అనంతరం వాళ్ళకి సెల్ నుంచి ఒక రిసిప్ట్ వచ్చింది. సో దీని ద్వారా మళ్ళీ వీళ్ళకి కాల్ వస్తుంది. నిర్మల్ డిస్టిక్ మాది. మా డాడీ మలేషియాలో చనిపోయింది. అయితే ఇప్పటి వరకు డెత్ సర్టిఫికేట్ కానీ బాడీ కానీ ఏం రాలేదు. అట్లా సో ఇప్పుడు నీ ప్రాబ్లం అంతా పెట్టావా అక్కడ? నోటీస్? అవును, పెట్టాను. ఇది రిసిప్ట్ ఇచ్చారు. సో ఇది పరిస్థితి. ఇక్కడ నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళంతా గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, అదర్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ పనుల కోసం వెళ్ళి వాళ్ళు అక్కడ ఫాదర్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి ప్రాణాలు కోల్పోయారు. అయితే వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ప్రభుత్వం 5 లక్షల చొప్పున బీమా హామీ ఇస్తామంటూ కూడా ప్రకటించింది. ఇదంతా కూడా ఎన్నికల ముందు ప్రకటించారు. ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ప్రస్తుతం వాటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడానికి ముందడుగు వేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసీ ప్రజావాణి సెల్కి వచ్చి మీ ఇబ్బందులు తెలిపితే వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు తగిన సహాయం కూడా చేస్తారు. వీడియో జర్నలిస్ట్ శివనాగులతో హేమ, ఏబెన్, ఆంధ్రజ్యోతి.